బద్వేల్ నియోజకవర్గ జనసేన సమన్వయకర్త బసవి రమేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ మేనిఫెస్టో పేదవాడి జీవితాన్ని మార్చే విధంగా నాయకులు మేనిఫెస్టోను రూపొందించారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఎక్కడా కనిపించని, వినిపించని ఉపయోగకరమైన పథకాలను ప్రజలు ఆంధ్రప్రదేశ్లో పొందబోతున్నారని, ఆంధ్రప్రదేశ్లో నాయకులను గెలిపించి మంచి ప్రభుత్వం ఏర్పడటానికి సహకరించాలని కోరారు. పవన్ కళ్యాణ్ గారు సహాయం చేశారు. ఒకసారి ఆలోచించండి, తన సినిమాలు తీస్తూ వచ్చిన డబ్బులు తీసుకొని వచ్చి ప్రజలకు మేలు చేశాడు. అలాంటి వ్యక్తి ఏ రోజు మాట తప్పడు. ఎటువంటి పరిస్థితులైనా మీరు ఈసారి ఎన్డీఏ కూటమిలో అభ్యర్థి అయిన బొజ్జా రోషన్న గారికి ఓటు వేయించి గెలిపిస్తే మన రాష్ట్రం మన నియోజకవర్గం బాగుపడుతుంది. మన నియోజకవర్గం బాగుపడితే రాష్ట్రం బాగుపడుతుంది. రాష్ట్రం బాగుపడితే దేశం బాగుపడుతుంది. ఒకసారి గమనించండి బద్వేల్ నియోజకవర్గం ప్రజలారా, అతను ఒక 6 మంది తన కుటుంబంలో తన కష్టాజీతంతో తను డెవలప్ అయ్యి తను ఒక ఉద్యోగం తెచ్చుకొని ఆ ఉద్యోగాన్ని ఆదరగా చేసుకొని తన కుటుంబంలో కూడా తన 6 మంది తన అన్నదమ్ములను కూడా చదివించుకొని బొజ్జా రోషన్ అనే వ్యక్తి వాళ్ళకు కూడా ఉద్యోగాల స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి. కష్టము, నష్టము, బాధ అనేది అతనికి తెలుసు. ఒకసారి అతను మనం ఎమ్మెల్యే గెలిపించుకుంటే తెలుస్తుంది మనకు అతని విలువ. అతను ఎందుకంటే కష్టంలోంచి పుట్టుకొని వచ్చిన వ్యక్తే బొజ్జా రోషన్న. అతను ఇండియా కూటమికి భాగంగా బద్వేల్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాడు. ఈరోజు బ్యాలెట్ బాక్స్లో అతని నెంబరు 3 కమలం గుర్తు, దాని మీద ఓటు వేయించి మనం ఖచ్చితంగా గెలిపిస్తే మన నియోజకవర్గం కూడా బాగుపడుతుంది. మనకు ఒక పార్కు లేదు, బద్వేల్ మున్సిపాలిటీలో ఒక పార్కు లేదు. ఎక్కడైనా సరే మీరు చూడండి.